హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చికెన్ లెగ్ పీస్ బిర్యానీ ఫుల్ మ్యారినేషన్తో, అది కూడా ఇండియా గేట్ బాస్మతి రైస్తో ఎలా చేయాలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రైస్ బిర్యానీకి సూపర్గా సూట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, అదిరిపోయే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి ఈ రైస్తో మీరు కూడా బిర్యానీ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా 1 kg చికెన్ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోండి. అందులో లెగ్ పీసెస్ కంపల్సరీగా ఉండాలి. అలాగే ఘీ, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పసుపు, కారం పొడి, సాల్ట్, బిర్యానీ దినుసులు, కసూరి మేతి, ఇండియా గేట్ బాస్మతి రైస్, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి అండ్ కొత్తిమీర పేస్ట్, కొద్దిగా పెరుగు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా పసుపు, అలాగే 3 స్పూన్స్ కారం పొడి వేసుకోండి. మీకు కొంచెం కారం కావాలంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసేసుకోండి. కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 1 కప్ వరకు వేసుకోండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకునే తర్వాత లెగ్ పీసెస్ అలాగే చికెన్ పీసెస్ కూడా అన్నీ వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కోట్ చేయండి ముక్కలకి. ఇలా అంతా బాగా కోట్ చేసుకున్న తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకోండి. కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ బాగా మిక్స్ అయ్యేటట్లు ముక్కలకి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 to 5 అవర్స్ దాన్ని బాగా మ్యారినేట్ అవ్వనివ్వండి. అలాగే బాస్మతి రైస్ కూడా 2 times వాష్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో చెక్క, లవంగాలు, అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని జస్ట్ కొద్దిగా ఒక చిటికెడు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అంతా స్పూన్తో బాగా మిక్స్ చేసేయండి. ఇందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయండి. బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు అందులో బిర్యానీ పాట్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి హీట్ అవ్వనివ్వండి. అలాగే చూపిస్తున్న విధంగా కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేయండి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి బాగా ఫ్రై చేయండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి అందులో వేయండి. ఇప్పుడు ఒక ఎర్రగడ్డ కూడా కట్ చేసిండేది అందులో వేయండి. అలాగే కరివేపాకు,
వేసి అంత బాగా మిక్స్ చేయండి స్పూన్తో. ఇప్పుడు ఎర్రగడ్డలు మెత్తగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి. ఎర్రగడ్డలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ తీసుకొని అంతా నీట్గా యాడ్ చేసుకోండి దీంట్లోకి. అంతా వేసిన తర్వాత గరిటెతో బాగా కలబెట్టండి. బాగా మిక్స్ చేసిన తర్వాత చూస్తున్నారుగా ఎంత బాగా ఉడుకుతుందో. మన రైస్ కూడా ఒక 70 to 80% బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ రైస్ని అంతా బిర్యానీ పాట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. నీళ్ళు లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి దమ్ పెట్టేయండి. ఒక 15 minutes సిమ్లోనే మగ్గనివ్వండి. తర్వాత 15 minutes తర్వాత కూల్ అయిన తర్వాత ఓపెన్ చేసి అంతా బాగా స్పూన్తో కలబెట్టండి. అంతే, వేడి వేడి బిర్యానీ రెడీ. మనం చేసింది ఇండియా గేట్ బాస్మతి రైస్తో కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ కూడా. చూస్తున్నారుగా ఎంత బాగా ఉందో. మరిన్ని వీడియోస్ కోసం